గాంధీ, మోహన్ దాస్ కరీంచంద్ గాంధీ. ఈయన మన దేశానికి జాతిపిత. యాక్చువల్గా ఆయన జాతిపితగా ఉండాల్సింది పాకిస్తాన్కి. అలా ఉండడమే న్యాయం. ఎందుకంటే గాంధీ పుట్టక ముందే భారత్ ఉంది. గాంధీ వచ్చిన తర్వాత తయారైన దేశం పాకిస్తాన్. అందుకే ఈయన యాక్చువల్గా జాతిపితగా ఉండాల్సింది పాకిస్తాన్కి, భారత్కి కాదు. అందులోనూ దరిద్రం ఏంటంటే పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి మరీ ఇప్పించాడు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో శ్రీరాముని భక్తి పాటైన రఘుపతి రాఘవ రాజరాం సాంగ్ లో అల్లా రహీం కరీం ని చేర్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశ ద్రోహి అని, ఔరంగజేబు దేశ భక్తుడు అని ప్రచారం చేశాడు ఈ గుండుగాడు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ ముస్లింస్ మన హిందువులను బహిష్కరించి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్నా సరే వాళ్లకు మద్దతుగా నిలిచాడు. మనం ఎంతో పవిత్రంగా భావించే దేవాలయాల్లో ఖురాన్ చదవడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీరాముణ్ణి సుల్తాన్ రామ్ అని, సీతమ్మని బేగం సీత అని పిలవమన్నాడు ఈ గుండుగాడు. మన దేశాన్ని మరోసారి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ లో కలపడానికి ఓకే అన్నాడు. మరి పాకిస్తాన్ కి ఇన్ని మద్దతులు చేసిన గాంధీ పాకిస్తాన్ కే కదా జాతిపిత అయ్యేది, భారత్ కి ఎలా అవుతాడు?